రంగారెడ్డి జిల్లాలో అయితే ఘోర రోడ్డు ప్రమాదం అయితే జరిగింది. కాసేపటి క్రితమే మరి టిప్పర్ ఆర్టీసీ బస్ ఏదైతే ఉంటుందో మరి తాండూర్ అనే ప్రాంతంలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం అయితే జరిగింది. దాదాపు 20 మంది అయితే మృతి చెందినట్లు మనకి ఇప్పటికే సమాచారం అవుతుంది. మరి నిజంగా దీనికి కారణం ఎవరు అని చూస్తే ఖచ్చితంగా వాళ్ళిద్దరు ఎవరైతే డ్రైవర్స్ ఉంటారో ఆర్టీసీ బస్సు కావచ్చు, టిప్పర్ కావచ్చు, ఖచ్చితంగా వాళ్ళ నిర్లక్ష్యం కారణంగానే ఈ సంఘటన అయితే జరిగిందని అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు. మరి ఉదయం 7 గంటల ప్రాంతంలో ఇదైతే జరిగింది. ఒక టిప్పర్ అయితే వస్తుంది, అందులో కంకర లోడ్ వేసుకొని వచ్చే క్రమంలో మరి రెండు కూడా ఢీ కొట్టడంతో దాదాపు అందులో ఆర్టీసీ బస్సులో 72 మంది అయితే ప్రయాణిస్తున్నారు. అందులో ఇప్పటివరకు అయితే 20 మంది అయితే మృతి చెందినట్లుగా మనకైతే తెలుస్తోంది. మిగతా వాళ్ళని అయితే ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తీసుకెళ్లి మెరుగైన చికిత్స కూడా అందిస్తున్నారు. అక్కడికి పోలీసులు వెళ్ళి ప్రభుత్వ యంత్రాంగం అక్కడికి వెళ్ళి కూడా వాళ్ళందరూ ఎట్లా ఉన్నారు ఏంటి అని అయితే చూస్తుంది. మరి ఖచ్చితంగా ఇది ఎవరైతే టిప్పర్ డ్రైవర్స్ ఉన్నారో, ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఉన్నారో వాళ్ళ నిర్లక్ష్యం కారణంగానే ఇదైతే తెలుస్తుంది. మరి ఎందుకనంటే ఆ రెండు వెహికల్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన వాటి నిర్లక్ష్యం కారణంగా ఆ బండ్లపైన చలాన్లు, సో ఓవర్ స్పీడింగ్, సిగ్నల్ జంపింగ్ ఇలాంటివి అయితే ఉన్నాయి. టిప్పర్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతని పైన కూడా రాంగ్ రూట్లో వెళ్ళినందుకు గాను గతంలో చాలా కేసులు అంటే చాలా చలాన్లు అయినా పడ్డాయి. అదేవిధంగా ఆర్టీసీ బస్సు ఏదైతే ఉంటుందో దానిపైన కూడా చలాన్లు అయితే పడ్డాయి. నిజంగా మరి ఖచ్చితంగా దీనికి బాధ్యులైతే మరి ఆ ఇద్దరు ఆర్టీసీకి సంబంధించిన డ్రైవరు, మరి అదేవిధంగా టిప్పర్ సంబంధించిన డ్రైవర్ అని అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళ నిర్లక్ష్యం కారణంగానే ఈ విధంగా జరుగుతుందని అయితే చెప్పొచ్చు. ఎందుకంటే మరి గతంలో వాళ్ళ బండ్ల పైన చలాన్లు అయితే ఉన్నాయి. సో వాటిని అయితే మీకు చూపిస్తా. వాళ్ళ ఈ దుర్ఘటనకు కారణం వాళ్ళని చెప్పేసి కూడా ఖచ్చితంగా అనుమానం అయితే రాక మానదని చెప్పొచ్చు. మీకు క్లియర్గా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇది పబ్లిక్, ఇది పోలీసుకు సంబంధించి ఏదైతే చలాన్ ఉంటుందో సో అదే అనమాట దీనికి సంబంధించింది. ఇది TG06T3878 ఇది టిప్పర్ అనమాట. టిప్పర్కి సంబంధించి ఏదైతే యాక్సిడెంట్కు కారణం గురైందో ఆ ఆర్టీసీ బస్సు టిప్పర్ రెండు కూడా ఢీ కొట్టాయి కదా, అందులో సంబంధించిన టిప్పర్ నెంబర్ ఇది. సో ఓనర్ నేమ్ వచ్చేసి ఉదిత అనిత అని చెప్పేసి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో దీని మీద అయితే 2 చలాన్లు అయితే ఉన్నాయి. ఫిబ్రవరి 15, 2025లో ఒక చలాన్ ఉంది. 10 సెప్టెంబర్ 2025లో ఒక చలాన్ అయితే విధించడం జరిగింది. రామచంద్రపురం PS పరిధిలో జరిగింది. ఇది ఆర్సీపురం PS లిమిట్స్లో మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే జరిగింది. 1600 అంటే చూడొచ్చు, నో ఎంట్రీ ఫర్ లారీ, ట్రాక్టర్, హెవీ వెహికల్స్ అని ఇక్కడ క్లియర్గా రాసి ఉంది. మీరు చూడొచ్చు ఈ ట్రక్ ఏదైతే ఉందో మార్నింగ్ ఏదైతే ఉదయం యాక్సిడెంట్ జరిగిందో అది ఈ టిప్పరే అనమాట. సో ఈ టిప్పరు మరి ఎట్లా, దీనికి కారణం ఏందనంటే ఇక్కడ ఎందుకు ఫైన్ విధించారు అని చూస్తే నో ఎంట్రీ ఫర్ లారీ, ట్రాక్టర్, హెవీ వెహికల్స్, అక్కడ హెవీ వెహికల్స్ ఏవైతే ఉంటాయో వాటికి అనుమతి లేదు. మరి అనుమతి లేకుంటే కూడా అక్కడికైతే జరిగింది. సో దాంతో ఇక్కడ చలాన్ అయితే విధించడం జరిగింది దానిపైన. అంటే ఖచ్చితంగా అక్కడ వీళ్ళ నిర్లక్ష్యం అయితే ఖచ్చితంగా కనిపిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే మరి అక్కడ అనుమతి లేకున్నప్పటికి కూడా రోడ్లపైకి వచ్చి మరి ఈ విధమైన యాక్సిడెంట్కి వీళ్ళు కారణమవుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇదైతే చెప్పొచ్చు. ఇంకోటి సేమ్ అదే ఇంకో ఫైన్ చూసుకుంటే 1600 రూపాయలు అని చెప్పేసి ఇంకొక చలాన్ అయితే దాని మీద ఉంది. సేమ్ ఇదే ట్రాక్టర్ TG06T3879 అని చెప్పేసి మనకైతే నెంబర్ కనిపిస్తూ ఉంది. సో మరి ఇట్లా హెవీ డ్రైవర్స్, హెవీ ట్రాక్టర్ కావచ్చు, లారీ కావచ్చు, ఇవన్నీ అనుమతి లేకున్నా కానీ రోడ్లపైకి వచ్చి మరి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు వీళ్ళు. మరి ప్రభుత్వం కూడా వీళ్ళపైన చర్యలు తీసుకుంటలే అని చెప్పి ఇప్పటివరకు చలాన్ ఉంది, ఆ చలాన్ కూడా పే చేయలేదు. అందులోనూ వాళ్ళైతే మరి ఎంట్రీ లేదు అనుకున్నప్పటికి కూడా వస్తున్నారు. అంటే వస్తున్నప్పటికి కూడా ఖాళీ పోలీసులు ఫోటో తీసి పంపిస్తున్నారు తప్ప మరి దాని చర్యలు ఏమంటుంటే దాన్ని సీజ్ చేయడమా లేదంటే ఇతరత్ర చర్యలు ఉంటాయి కదా, అవి తీసుకునే ప్రయత్నం అయితే చేస్తలేరు. చూడొచ్చు క్లియర్గా నో ఎంట్రీ ఫర్ లారీ, ట్రాక్టర్, హెవీ వెహికల్స్ ఉన్నప్పటికీ కూడా ఇవి రోడ్లపైన అయితే తిరుగుతున్నాయి. మరి రోడ్లపైన తిరిగితే పోలీసులు ఏ విధమైనటువంటి యాక్షన్ తీసుకుంటున్నారు అంటే ఏం లేదు అక్కడ. ఎందుకంటే చలాన్ వేసినారు, అయిపోయింది, కట్టుకుంటారు, అయిపోతుంది. అంటే మరి ఇప్పుడు ఈరోజు మరి అదే కారణంగా అంటే దానివల్లనే ఇప్పుడు ఈ టిప్పర్ అనేది ట్రాక్టర్ అక్కడ రావడం వల్ల దాదాపు 20 మంది అయితే చనిపోయారు అని చెప్పొచ్చు. మరి ఎందుకంటే ఇక్కడ నో ఎంట్రీ ఉన్నప్పటికీ కూడా సో ఈ విధమైనటువంటి వాళ్ళు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారంటే చూడొచ్చు. సో ఇది ఇట్లా పెడితే నెక్స్ట్ ఆర్టీసీ బస్సు చూడొచ్చు. సో ఆర్టీసీ బస్సు కూడా ఇదే తరహాలో ఉన్నది. ఇది ఆర్టీసీ బస్సుకు సంబంధించిన డీటెయిల్స్. TS34TA6354 అనే ఆర్టీసీ అంటే ఈరోజు అయితే యాక్సిడెంట్కి గురైందో ఆ ఆర్టీసీ బస్సుకు సంబంధించి 31 జూలై 2024లో చలాన్ నుంచి ఉన్నాయి. సో జూలై 8, 2025, జూలై 28, 2025 సో ఇట్లా అయితే వీటిపైన అయితే చెల్లించున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే సిగ్నల్ జంపింగ్ అని చెప్పేసి ఇక్కడ అయితే మనకు క్లియర్గా కనిపిస్తుంది. సిగ్నల్ జంపింగ్, స్టాప్ లైన్ క్రాసింగ్ అంటే ఏదైతే లైన్ ఉంటుందో దాన్ని అయితే క్రాస్ చేసారు. అంటే
అక్కడ అది ప్రైవేట్ వెహికల్ టిప్పర్ అనేది ప్రైవేట్ వెహికల్. సో ఇది అనేది గవర్నమెంట్ అండర్లో ఉంటుంది. ఆర్టీసీ అన్నప్పుడు గవర్నమెంట్ అండర్లో ఉంటుంది. ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టే సిగ్నల్ జంపింగ్ చూసుకోవచ్చు. ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. 1000 రూపీస్ ఫైన్ కూడా వేసారు చలాన్లో. మీకు క్లియర్గా కనిపిస్తుంది ఇదే బస్సు. ఈరోజు ఏదైతే యాక్సిడెంట్ అయిందో అక్కడ టిప్పర్ ఇది కూడా రెండు కూడా ఢీ కొట్టాయి. సో ఇదే బస్సు. ఇక్కడ చూడొచ్చు సిగ్నల్ పడింది. సిగ్నల్ పడినప్పటికి కూడా ఆ డ్రైవరు ఆపకుండా వెళ్ళిపోయినాడు. అంటే ఇది కనిపించింది ఇది ఒకటి మాత్రమే, కనిపించని ఇంకా చాలా ఉంటాయి. అంటే పోలీసు వాళ్ళు ఒక్కొక్కసారి ఫోటోలు తీయరు, అన్ని ఫోటోలు తీసుకుంటూ కూర్చోరు. సో ఇది కనిపించింది సిగ్నల్ జంపింగ్. ఇక్కడ కనుక క్లియర్గా రెడ్ సిగ్నల్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా సో ఇవన్నీ వెహికల్స్ కూడా రోడ్డు క్రాస్ చేసి అయితే పోతున్నాయి. క్లియర్గా చూడవచ్చు. సో ఇది దీనికి సంబంధించింది. సో ఇది సిగ్నల్ జంపింగ్. అదే ఇంకో సిగ్నల్ జంపింగ్ చూడొచ్చు. సో ఇది కూడా ఇంకో సిగ్నల్ జంపింగ్. అంటే సిగ్నల్ జంపింగ్ అంటే ఎంత ప్రమాదమో ఒకసారి ఆలోచించండి. సిగ్నల్ జంపింగ్ అంటే ఆల్రెడీ ఇక్కడ రెడ్ లైన్ అయితే పడింది. ఒకవేళ ఇక్కడి నుంచి వచ్చే వాళ్ళు సడన్గా వచ్చేస్తారు, అంటే వాళ్ళకు గ్రీన్ సిగ్నల్ ఉంది అని చెప్పేసి వస్తే ఈ బస్సు వాళ్ళను ఢీ కొట్టేస్తుంది. సో ఎంత ప్రభుత్వానికి సంబంధించిన ఆర్టీసీకి సంబంధించిన డ్రైవర్లు కూడా ఎంత నిర్లక్ష్యంగా నడుపుతున్నారో మనకైతే ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. పొద్దున ఏదైతే యాక్సిడెంట్ గురైందో బస్సు అదే బస్సు ఇక్కడ సిగ్నల్ జంపింగ్లో మనకు చూడొచ్చు. సో సిగ్నల్ జంపింగ్, స్టాప్ లైన్ క్రాసింగ్. సో ఏవైతే మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకున్నప్పుడు మరి ప్రభుత్వానికి సంబంధించిన ఆర్టీసీ బస్సులే కదా. సో అవి ప్రభుత్వానికి పేద ప్రజలు అందులో పోతారు. మరి వాళ్ళ ప్రాణాల పట్ల ప్రభుత్వం యంత్రాంగం కావచ్చు, ఆర్టీసీ కావచ్చు, ఈ విధంగా ఎందుకు నిర్లక్ష్యం వహిస్తుంది చూడొచ్చు. ఇంకొక చలాన్ చూసుకోవచ్చు దీనిపైన. ఏదైతే క్రాస్ లైన్ ఉందో సో అది దాటకూడదు. అంటే సిగ్నల్ పడితే క్రాస్ లైన్ యువతలనే ఉండాలి, మరి అవతల క్రాస్ చేయకూడదు. సో అట్లా బస్సు కూడా ఎంత నిర్లక్ష్యంగా వచ్చి క్రాస్ చేసింది. సో క్రాస్ చేయడమే కాకుండా ఇక్కడ సిగ్నల్ కూడా జంప్ చేసింది. అంటే ఆ టైంలో అక్కడి నుంచి ఏదన్నా వెహికల్ వస్తే పరిస్థితి ఏంటి అంటే దాన్ని కొట్టేస్తారు. అంటే ఇక్కడ క్లియర్గా చూడొచ్చు ఆర్టీసీ బస్సు డ్రైవర్లు కూడా నిర్లక్ష్యంగా నడుపుతున్నారని మనకైతే క్లియర్గా అవుపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు చలాన్లు ఉన్నాయి వీటిపైన. మేమేం కొత్తగా సృష్టించినా కాదు, ప్రభుత్వ వెబ్సైట్లో ఏదైతే పోలీసు ఈ చలాన్ ఉంటుందో అందులో కొట్టి చూసిన ఇన్ఫర్మేషనే ఇది. సో ఇట్లా వీళ్ళు ఈ విధమైనటువంటి చర్యలకు పాల్పడితే ఇప్పుడు అదే రోడ్లో అదే జరిగింది. ఒకటేమో ట్రక్, ఇంకోటేమో ఆర్టీసీ బస్సు. ఆర్టీసీ బస్సులు కూడా డ్రైవర్లు నిర్లక్ష్యంగా నడపడం వల్ల ఇలాంటి కారణాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇలాంటి యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. అదే టిప్పర్ అక్కడ అనుమతి లేకున్నప్పటికీ కూడా అవి అయితే వస్తున్నాయి. మరి అవి వస్తున్నప్పటికీ కూడా పోలీసులు ఖాళీ చలాన్ను కొట్టయితే పోలీసులు అయితే ఇచ్చేసినారు తప్ప దాని మీద ఎలాంటి యాక్షన్ లేదు. సో అప్పుడే దాన్ని పట్టుకొని ఏదన్నా దానిపైన చర్యలు తీసుకుంటే ఇప్పుడు ఇంత పరిస్థితి వచ్చేది కాదు అని చెప్పేసి కూడా మనకైతే క్లియర్గా అడుగుతుంది. సో ఇక్కడ ఆర్టీసీ బస్సు కానీ టిప్పర్ డ్రైవర్ కానీ ఖచ్చితంగా వాళ్ళ నిర్లక్ష్యంతోనే ఇదైతే జరిగిందని చెప్పొచ్చు. దానికి నిదర్శనం ఏంటంటే ఇలాంటి గతంలో వాళ్ళు చేసిన తప్పులే ఇప్పుడు ఈరోజు యాక్సిడెంట్కి గురి కావడానికి కారణం అని అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే మనకి క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ చలాన్ కావచ్చు, ఇక్కడ సిగ్నల్ జంపింగ్ కావచ్చు. సో ఇవన్నీ కూడా ప్రభుత్వానికి సంబంధించిన డ్రైవర్లు, ఆర్టీసీ డ్రైవర్లకు సంబంధించిన నిర్లక్ష్యం అని అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు. అంటే పేద ప్రజల ప్రాణాలకు లెక్కలేదు. అంటే ఇప్పుడు ప్రైవేట్ వెహికల్స్ అంటే సరే ఒక తీరుగుంటాయి వాళ్ళ పైన. సో ప్రభుత్వం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అట్లా కూడా నడుపుకోవద్దు. కానీ ప్రభుత్వం అన్నప్పుడు ఖచ్చితంగా వాటిపైన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఖచ్చితంగా పాటించాలి ఉంటుంది కదా. డ్రైవర్లు ఎట్లా నడుపుతున్నారు ఏంటి అని కూడా ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. అంటే ఇంట్లో పేదవాళ్ళే పోతారు, పేద మధ్యతరగతి ప్రజలే బస్సులలో ప్రయాణిస్తున్నామని చెప్పేసి దీన్ని అయితే చెప్పేశారు. రీసెంట్గా పొన్నం ప్రభాకర్ గారు చెప్పిర్రు ఇక్కడ కర్నూలులో యాక్సిడెంట్ అయినప్పుడు ఏం చెప్పారు, ప్రభుత్వాన్ని ఖచ్చితంగా పటిష్ట చర్యలు తీసుకుంటున్నాము, ఎలాంటి యాక్సిడెంట్లు కాకుండా చేస్తున్నాము. ఇప్పుడే అయింది ఈ బస్సు మీద ఇంత చలాన్లు ఉన్నాయి. సో ఎవరు బాధ్యులు దీనికి? ప్రభుత్వం బాధ్యులా, రవాణా శాఖ బాధ్యులా, ఎవరు బాధ్యులు? మరి ఇట్లా టిప్పర్ కూడా వచ్చింది. సో అవి ప్రైవేట్ వెహికల్స్, ఇది గవర్నమెంట్ వెహికల్స్. ఇంకా గవర్నమెంట్ వెహికల్స్ అన్నప్పుడు ఇంకా కొద్దిగా ఎక్కువ పర్యవేక్షణ ఉండాలి కదా. అంటే బస్సులలో ప్రయాణించేటోళ్ళు కేవలం పేద మధ్యతరగతి ప్రజలైనందుకే వాళ్ళ ప్రాణాలు ఏమైనా ఉంటారు, సస్తారని చెప్పేసి కూడా ప్రభుత్వం ఈ రకమైనటువంటి నిర్లక్ష్యం వహిస్తుందని అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే మరి ఈ విధమైనటువంటి చలాన్లు ఉంటే వాళ్ళు ఖచ్చితంగా గతంలో ఇంకా ఎన్నో చేసి ఉంటారు. కాకపోతే పోలీసులు ప్రతి ఒక్క ఫోటో దింపలేరు కాబట్టి కొన్ని అయితే దింపైతే ఇక్కడ పెట్టేసినారు. సో ఇది బస్సుకు సంబంధించినది. సో ఇదైతే టిప్పర్కి సంబంధించినది. సో ఇవి కూడా ఇక్కడ అనుమతి లేకుండా అయితే నడుస్తున్నాయి. ఇక్కడ టిప్పర్ డ్రైవర్ కానీ అక్కడ ఆర్టీసీ డ్రైవర్ కానీ ఖచ్చితంగా వీళ్ళ నిర్లక్ష్యంతోనే ఈరోజు 20 మంది ప్రాణాలు అయితే కోల్పోయారు. ఖచ్చితంగా మరి ఆ 20 మంది ప్రాణాలకు బాధ్యులు అయితే ఖచ్చితంగా ఈ టిప్పర్ డ్రైవర్ కావచ్చు, ఆర్టీసీ డ్రైవర్ కావచ్చు, వీళ్ళిద్దరు కూడా వీళ్ళిద్దరు ఇందులో అయితే భాగస్వామ్యం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ ఇది నైట్ కాదు, ఏం వర్షం వస్తలేదు అనుకోని ప్రమాదమా అంటే అది కూడా కాదు. మరి ఉదయం 7 గంటలకు అయితే జరిగింది. 7 గంటలకు చాలా క్లియర్గా ఉంటుంది.
విజువల్స్ మంచిగా కనిపిస్తాయి, మంచిగా పోవడానికి వీలుగా ఉంటుంది. 7 గంటలకు యాక్సిడెంట్ జరిగిందంటే వీళ్ళ నిర్లక్ష్యమే కారణం అని చెప్పొచ్చు. అనుమతి లేకుండా రోడ్డు ఎక్కడం ఈ బస్సు తప్పైతే, ఈ టిప్పర్ తప్పైతే, ఇంకోటి ఆర్టీసీ బస్సు ఏదైతే ఉంటుందో మరి దానిపైన చలాన్లు అయితే ఉన్నాయి. చలాన్లు ఉన్నాయంటే ఏంది, ఆర్టీసీ బస్సును అయితే నిర్లక్ష్యంగా నడుపుతున్నారు ఈ డ్రైవర్లు. సో మరి దీనికి బాధ్యులు ఎవరు వహిస్తారు అంటే పబ్లిక్ పోయే బస్సులో కూడా సురక్షితంగా లేకుంటే వాళ్ళ డ్రైవర్లకు మరి ఏం చెప్తున్నారు రవాణా శాఖ? మరి 20 మంది అయితే ఈరోజు పొట్టన పెట్టుకున్నారు. మరి వాళ్ళ ఫ్యామిలీకి సమాధానం ఎవరు చెప్తారు? సో ఖచ్చితంగా వీటిపైన చర్యలు తీసుకోవాలి. రానున్న కాలంలో ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అయితే ఖచ్చితంగా ఉంటుంది. దీనిపైన ప్రభుత్వం స్పందించాలి ఖచ్చితంగా. ఎవరైతే వాళ్ళకు చనిపోతారో వాళ్ళకి ఖచ్చితంగా చనిపోయి ఉన్నారు, 20 మంది అయితే చనిపోయి ఉన్నారు ప్రస్తుత సమాచారం మేరకు. వాళ్ళ కుటుంబాలకైతే ఖచ్చితంగా న్యాయం జరగాలి. వాళ్ళకు నష్టపరిహారం ఏదైతే ఎక్స్గ్రేషియా ఉంటుందో ఎక్స్గ్రేషియా చెల్లించాలి. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలి. మరి ఇలాంటి వెహికల్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకొని మళ్ళీ ఇంకొకసారి పునరావృతం కాకుండా ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం అయితే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని అయితే డిమాండ్ చేస్తున్నాం. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.